ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలుపొందుతా ఎమ్మెల్యే బాలకృష్ణ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు ఎమ్మెల్యే కూటమి అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కూటమి అభ్యర్థి బీకే పార్థసారథి, జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్, స్థానిక బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదర్శ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు పట్టుకొమ్మ లాంటి వారిని దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రోత్సాహంతో, అసెంబ్లీ ఓటర్ దేవుళ్ల ఆశీర్వాదంతో త్వరలో జరగబోవు ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీకి కాలం చెల్లిందని, ఇక వచ్చేది ప్రజాభివృద్ధికి పాటుపడే నారా చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తుందని తెలిపారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో పనిచేయడం రాష్ట్ర ప్రజలకు శుభపరిణామమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమను రాయలసీమ చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మన ప్రభుత్వం మరి ఒక రాయలసీమలో పగల సెగలను చల్లార్చి ఒక చేస్తే మరి ఈ ప్రభుత్వం సభ్యుల మనల మీద రక్తాన్ని చెల్లించింది. రాయలసీమ భూములను సస్యశామనం చేస్తే ఈ యొక్క ప్రభుత్వం అదే కాలంలో రక్తపు సముద్రాన్ని ప్రభుత్వం చేస్తుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. ప్రజలకు మద్దతు ఉంటుంది, మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది. ఇవాళ చేసింది అది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఎప్పుడు ఆశీర్వదిస్తూ జరిగింది. యువతకు ఇవాళ నేను జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధం మహాసంగ్రామం. అందులో మహాసంగ్రామంలో కలయిక అన్నది ఒక చర్చ. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఇవాళ మూడు పార్టీలు కలిసి మూకబడిగా ఈ యొక్క యుద్ధంలో